పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్‌లో ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉండాలా? లేకపోతే షాబాజ్ షరీఫ్ ఉండాలా? లేకపోతే ఆసిఫ్ మునీర్ ఉండాలా? అని తేల్చుకోవడం తప్పులేదు. వాళ్ళ దేశం, వాళ్ళ రాజకీయం. కానీ వాళ్ళు భారతదేశంలో ఏ ప్రధాని ఉండాలో డిసైడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దించాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిని దించాలనుకుంటున్నారు. పాకిస్తానోళ్ళు రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనుకుంటున్నారు. ఐఎన్డీఏ కూటమిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటున్నారు. దానికి నాయకత్వం ఇప్పించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆపరేట్ అయినటువంటి అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్. ట్విట్టర్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది కదా, ఏ దేశం నుంచి ట్వీట్ చేస్తున్నారో తెలిపేది. దాంట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదే కనబడుతున్నాయి. పాకిస్తాన్ బేస్డ్ మన బీహార్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ సపోర్టింగ్‌గా పోస్టులు పెట్టిన వాళ్ళయి అత్యధికం ఆడపిల్లల బొమ్మలతో పెట్టినటువంటి అన్నీ కూడా ఇప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయినాయి అన్నటువంటి. వాళ్ళు ముస్లిం పేర్లను కూడా మార్చేసేసి నడిపారు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోందన్నమాట.